వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. గత వారం యూపీలో మీర్జాపూర్లో జిమ్ముల ద్వారా జరుగుతున్న లవ్ జిహాద్ కేసుల గురించి మన ఛానల్లో వీడియో చేశాను. అయితే ఇలాంటి కేసులు వచ్చినప్పుడల్లా మనం వాటి గురించి వినడం, ఆ తర్వాత లైట్గా తీసుకోవడం జరిగిపోతూనే ఉంది. కానీ వరుసగా ఇలాంటి కేసులు రావడం చూస్తుంటే ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం ఉంది. మన వరకు లైట్గా చేరిన మరో 2 పెద్ద కేసుల గురించి చెప్తాను, చూడండి. డిసెంబర్ 2025 ఆ చివర్లో లక్నోలోని ప్రతిష్టాత్మక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఒక జూనియర్ రెసిడెంట్ డాక్టర్ రమీజుద్దీన్ నాయక్, ఇతని ఉరఫ్ పేర్లు రమీజుద్దీన్ నాయక్, మహమ్మద్ అదిల్, రమీజ్ మాలిక్, ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాడు. ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటాడు. వీడిపై ఒక మహిళా జూనియర్ డాక్టర్ లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, గర్భస్రావం, బలవంతం మరియు మత మార్పిడి ఒత్తిడి ఆరోపణలు చేసింది. ఆమె ప్రకారం రమీజ్ ప్రేమించి వివాహం చేసుకుంటాను అనే పేరుతో ఆమెను శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె గర్భవతి అయినప్పుడు అతను మందులిచ్చి గర్భస్రావం చేయించాడు. అతనికి అప్పటికే పెళ్ళై బిడ్డ ఉన్న ఆ విషయం దాచిపెట్టాడు. నిలదీస్తే అశ్లీల ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశాడు అని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో రమీజ్ ల్యాప్టాప్లో జన్నత్ అనే ఒక ఫోల్డర్ కనుగొన్నారు. ఇందులో హిందూ బాలికల ఫోన్ నెంబర్లు, వీడియోలు, ఫోటోలు వంటి డేటా ఉంది. ఇది 13 సంవత్సరాల నుంచి సేకరించినట్లుగా చెప్పబడుతోంది. మరియు ఈ డేటా బ్లాక్మెయిల్, మత మార్పిడి కోసం ఉపయోగించనున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. వీడు ఈ లేడీ డాక్టర్ని కాకుండా మరో 15 మంది హిందూ బాలికలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే డాక్టర్ రమీజ్పై లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపు, మత మార్పిడి, ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి మస్తు శిక్షల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. ఇక తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. రమీజ్ పరారీలో ఉన్నాడు. 5 టీములు అతన్ని వెతుకుతున్నాయి. ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్ STFకి అప్పగించారు. ఈ డాక్టర్కి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బాంబు దాడికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళతో లింక్ ఉన్నట్లు కూడా దర్యాప్తులో చేరింది. ఇక KGMU యూనివర్సిటీ పబ్లిక్ నోటీస్ జారీ చేసి ఎవరైనా సమాచారం ఉంటే సీల్డ్ ఎన్వలప్లో ఇవ్వాలని కోరింది. బాధితురాలికి హాస్టల్ సెక్యూరిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి న్యూస్ 18 ఛానల్ కూడా చర్చ పెట్టింది. ఇందులో సంభాల్ SP KK విఘ్నేష్ కూడా మాట్లాడారు. మీరు కావాలంటే అందులో చెక్ చేసుకోవచ్చు. ఇక కేసు నెంబర్ 2 విరార్. ఇది మహారాష్ట్రలో జరిగింది. గర్భా ఈవెంట్లో రహస్య ఫిల్మింగ్ మరియు అశ్లీల చాట్లు. సెప్టెంబర్ 2025లో మహారాష్ట్రలోని విరార్లోని వివా కాలేజ్లో నవరాత్రి గర్భా ఈవెంట్ జరిగింది. ఈ సమయంలో ఒక 12వ క్లాస్ అంటే +2 చదువుతున్న మైనర్ ముస్లిం విద్యార్థి హిందూ బాలికలను రహస్యంగా వీడియో తీస్తూ పట్టుబడ్డాడు. ఈవెంట్ ఆర్గనైజర్లు అతని మొబైల్ చెక్ చేయగా వాట్సాప్ చాట్లలో అశ్లీల కామెంట్లు, ఒక్క హిందూ బాలిక కూడా వర్జిన్గా మిగలకూడదు వంటి ప్లాన్లు కనుగొన్నారు. ఇది లవ్ జిహాద్ ప్లాన్ అని ఆరోపణలు వచ్చాయి. MBVV పోలీస్ FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఈ కేసు హ్యాండిల్ చేస్తుంది. తరచుగా భారీ ఎత్తున కుట్రపూరితంగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలను మన హిందూ సెక్యులర్స్ కానీ వారి మత పెద్దలు కానీ ఖండించి వారిని హెచ్చరించరు. ఎందుకు? వాళ్ళు కేవలం హిందూ స్త్రీలను, అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తున్నా మన వీర హిందూ సెక్యులర్స్ దృష్టిలో వాళ్ళు మోసం చేస్తూ ఇవన్నీ చేయడం జస్ట్ కామన్ నేరాలు. దీనికి మతానికి ఏం సంబంధం లేదు. వీరు అర్థం చేసుకోండి. దేశంలో సెక్యులరిజం కాపాడాలి అంటే ఆ మాత్రం హిందూ స్త్రీలను త్యాగం చేయలేమా? అందుకే ఇటువంటివి కనిపించినట్టుగా నటిస్తూ ఖండించకుండా ఉంటారు. అప్పుడే దేశంలో సెక్యులరిజం వెల్లివిరుస్తుంది అని వారి అభిప్రాయం. ఏదేమైనా చెప్తున్నాను కదా, ఒక కేసు వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం విన్నప్పుడు దాని గురించి చర్చ చేస్తున్నాం, తర్వాత వదిలేస్తున్నాం. జన్నత్ పేరుతోటి ఒక ఫోల్డరే పెట్టి 10ల సంఖ్యలో అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు పెట్టి చాట్లు, ఫోన్ నెంబర్లు సేవ్ చేసి పరారీగా ఉన్న వాడితోటి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్కి సంబంధించి సంబంధం ఉంది అంటే ఏమనుకోవాలి? లేదా గర్భా లాంటి చోట హిందూ పండుగల్లోకి ఎంట్రీ ఇచ్చి పతంగ ఎగరేస్తే తప్పు, కానీ గర్భా లాంటి చోటికి వచ్చేసి హిందూ ఆడపిల్లల ఒక్కలను కూడా వర్జిన్గా ఉంచకూడదు అని మాట్లాడుతున్నారంటే వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయకుండా ఏం చేయాలి? ప్రభుత్వాలకు ఒక్కటే విజ్ఞప్తి, పోలీసులకు ఒక్కటే విజ్ఞప్తి. అన్న, ఈ దేశాన్ని కబలించడానికి ఈ దేశంలోని హిందూ ఆడపిల్లల మీద కన్నేసిండ్రు.
ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ ఉందనే నమ్మకంతో బ్రతుకుతున్నాం. ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీసేయండి. ఇలాంటి తప్పు చేయాలంటే మరొకడు భయపడేలాగా శిక్షించండి. సెక్యులరిజం అంటే హిందువులకు మాత్రమే అన్ని మతాలకు ఉండాలని చెప్పండి. ఆడపిల్లలో అమ్మతనాన్ని చూడాలని చెప్పండి. లేకుంటే ఈ దేశం అనేదే ఉండదు. అప్పుడు నువ్వెక్కడికి పారిపోలేవు, సమాధిలో బొందలగడ్డలో ఉండడం తప్ప. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు కూడా ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.